ఉన్న అనుబంధం ఎలాంటిదంటే మా ఊరు మట్టబరికి నాకున్న అంత అనుబంధం లాంటిది. అంటే మాది చిన్న ఊరు. ఇప్పుడు నేను మా ఇల్లు ఈ సందులో అయితే శివాజీ ఇల్లు ఆ సందులో అని చెప్పడం లేదు, ఎందుకంటే ఊరంతా ఒకే సందు, ఒకే రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్డు పక్కల అటు ఇటు ఇల్లు ఉంటాయి అంతే, ఎక్కడో మారుమూల ఉంటుంది. మేము పక్క ఊరికి వెళ్ళాలంటే కంపల్సరీ ఏ ఊరికైనా సరే 3-4 కిలోమీటర్స్ వెళ్తేనే కానీ ఇంకో ఊరు రాదు, మాకు మధ్య రోడ్డు ఉంటుంది. సో అది చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మా ఊరు నుంచి ఇంకొక మంచి డైరెక్టర్ రావడం అనేది. అంటే వాళ్ళ తాతయ్య గారు సత్యరాజు గారు అని, ఇప్పుడు ఏదో ఇక్కడ అకేషన్ వస్తుంది కాబట్టి కొన్నిసార్లు ఏమైపోతుందంటే అకేషన్ వచ్చింది కాబట్టి చెప్పినట్టు ఉంటుంది అనమాట. ఆయన ఎంత అంటే ఇప్పటికి 90 సంవత్సరాల పైబడి ఆయన వయసు. ఆల్మోస్ట్ తాతయ్య గారికి ఎంత ఉంటాయి, 95. కానీ ఇప్పటికీ సైకిల్ తొక్కుతారు, పొద్దున్నే పాలు తీసుకెళ్తూ ఉంటారు. ఎంత ప్రేమ అంటే ఇప్పటికీ నిన్న మన ఊరు వెళ్తే ఆయన ప్రత్యేకంగా పాలు తీసుకెళ్తూ, ఇగో ఇది మాత్రం సుఖబాబుకి పెరుగు పెట్టివి తోడు పెట్టివి అని మా అమ్మకు పాలు ఇచ్చెళ్ళారు. వచ్చి కూడా చెప్తారు, సుఖబాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో అయింది, ఒకసారి వెళ్ళి పలకరించు అని. సో ఎవరికైనా ఏదైనా జరిగినా ఊళ్ళో ఎంత అందరికి ప్రతి ఇంట్లో ఏం జరిగినా, ఏదైనా ప్రాబ్లం జరిగినా శుభకరం జరిగినా ఆయన హెల్ప్, అంటే ఆయన సంబంధించి అన్న పొలంలో ఏదైనా ఉంటే కనుక పట్టుకొచ్చి ఇవ్వడం కానీ ఇది తీసుకుని అనడం కానీ, అందరికీ పాత తలలో నాలుకలు అంటారు చూసారా, అట్లా అందరనమాట. సో ఆయన అంటే నాకు అమితమైన ఇష్టం, చాలా ఇష్టం. నేను ఇచ్చినప్పుడల్లా ఆయన కనిపిస్తే నేను మా నాన్నగారు కనిపించినట్టే ఫీల్ అవుతాను నేను. మళ్ళీ కంపల్సరీ ఊరిళ్ళప్పుడు ఆయన కలుస్తాను, నేను కలవకల్లా ఆయన వచ్చి కంపల్సరీ కలుస్తాను నన్ను. సో అంత ప్రేమ నేను అంటే ఆయనకి. సత్యరాజు గారి మనవడు అనమాట శివాజీ. సో ఇంక చెప్పండి ఇంకా. సో ఆయన మన ఊరిళ్ళప్పుడు అడిగారు, బాబు సుఖబాబు మా ఓడు సినిమా తీస్తున్నాడు, పర్లేదు కదా పాపం కష్టపడుతున్నాడు అని అన్నారు. నాకు లోపల లేదండి చాలా బాగుంటుంది సినిమా, చాలా బాగా తీస్తున్నాడు, చాలా చాలా బాగా వస్తున్నాడు. నాకు ఏం తెలియదు, ఏం తీస్తున్నాడో తెలియదు, నాకు ఏం తెలియదు. కానీ సో ఆయన వయసులో అంటే మనవడంటే మహాప్రేమ. ఆయన తపన చూసానంటే కంపల్సరీ చెప్పాలి అంటే చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది, డెఫినెట్గా చాలా చాలా బాగుంది, సూపర్ హిట్ అవుద్దని చెప్పేసాను. కానీ ఎలా తీస్తున్నాడో తెలియదు. ఎందుకంటే తను, కానీ లోపల భయం. మాట అన్నా కానీ ఆయన అలాంటి పెద్ద వ్యక్తులతో మనం అబద్ధాలు చెప్పకూడదు, కానీ నిజం అంటే ఏదైనా ఉంటే నిజం చెప్పాలి. కానీ చెప్పేశాను. తను తీసేదేమో పెద్ద స్టార్తో సినిమా కాదు, శ్రీనివాస్ రెడ్డి గారితో ఏం చెప్తున్నా. సో ముందు తను అనగానే ఇప్పుడు ఒక్కొక్కరు కన్విక్షన్ ఉంటుంది. ఈ కథని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ కథ సడన్గా వచ్చి నాతో శ్రీనివాస్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకున్నాడు. అయ్యో మట్టపుర అబ్బాయి నువ్వు శ్రీనివాస్ రెడ్డి అంటున్నావు అని భయం వేస్తుంది నాకు లోపల. ఇంకెవరైతే బాగుంటుంది వెళ్ళిపో అని చెప్పి కానీ లోపల ఏదో టెన్షన్ అనమాట. అవునా అన్నాను. అవునండి, నేను వేరే వేరే ఆప్షన్స్ చెప్పాను, ట్రై చేసాను, లేదు సార్ శ్రీనివాస్ రెడ్డి బాగుంటుంది అని. అంటే ఎక్కడ డౌట్ ఉంది, ఏమో ఏ కనెక్షన్తో అంటున్నాడు మేబీ, నాకు అర్థం కాలేదు. సరే అని సరే ఓకే అన్న. కానీ లోపల ఎక్కడ భయం వెంటాడుతూనే ఉంది నన్ను. కానీ తర్వాత మన సినిమా చూసిన తర్వాత అంటే ఒక దర్శకుడు దేన్ని నమ్మి లోపల ఎంత విజన్ ఉంటుంది లోపల ఒక వ్యక్తిని ఊహించుకోవడానికి. అంటే చివరికి సినిమా చూస్తూ నేను శ్రీనివాస్ రెడ్డిని మర్చిపోయాను, ఒక క్యాటర్లో పడిపోయి బిగినింగ్ అనుకున్నాను శ్రీనివాస్ రెడ్డి అనుకుంటూ, చివరికి ఈ సినిమా శ్రీనివాస్ రెడ్డి కాకపోతే ఎలా ఉంటుందా ఊహించడం కష్టం అనిపించింది. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి ఫేస్లో ఎప్పుడూ ఎటకారం ఉంటుంది, గారు అంటలేదు మాట్లాడడం వీలుగా ఉంటుందని ఓ ఎటకారం ఉంటుంది. సో ఒక హీరోగా సిన్సియర్గా సినిమా అంతా నటించడం అనమాట, అంతే కదా. ఒక కమెడియన్ ఆల్రెడీ నటిస్తున్నాడు కమెడియన్గా, కానీ ఆ నటించడాన్ని దానిపైన హీరోగా మళ్ళీ నటించడం అంటే మొత్తం అంతా రాసేసిన పేపర్ మీద రాయడం లాంటిది. అదే. సో నేను నమ్మలేదు బిగినింగ్ 2-3 సీన్స్ మహా అయితే చూద్దాం నటిస్తాడు, 2-3 సీన్స్ ఎటకారం లేకుండా నటిస్తాడా చూద్దాం, 4 సీన్స్ 5 సీన్స్. బట్ సినిమా అంతా కన్విక్షన్ అలాగే ఉంది, అమ్మో మామూలు విషయం కాదు. నిజంగా చాలా ఇంప్రెస్ అయిపోయాను చూసి. సెకండ్ హాఫ్లో అయితే ఒక హీరోకి వచ్చిన ఎమోషన్ ఎంత అంటే, ముఖ్యంగా నాకు సెకండ్ హాఫ్ చాలా చాలా బాగా నచ్చింది సినిమాకి. అంటే ఫస్ట్ హాఫ్ కౌంటర్స్ అన్ని సెకండ్ హాఫ్లో ఉంటాయి, ఫాలో అయిపోయాను. ఒక కొత్త దర్శకుడు తీసిన ఎక్కడ అంటే శివాజీ ఎంతే నాకు చిన్నపిల్లలు అంటాడే, బికాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడు. నేను రేషన్ కోసం వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు తను ఆడుకుంటూ ఉండేవాడు పక్కన. కాబట్టి ఎక్కడో యూకేలో చదువుకుంటున్నాడు హ్యాపీగా, మంత్లీ శాలరీ వస్తుంది. అంటే మా ఇద్దరు ఒక సారిపి ఉంది, ఎలా అంటే ఇద్దరం కూడా మధ్యలో చేస్తూ మానేసి ఇక్కడ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి మానేసి మళ్ళీ జాబ్ వెళ్ళి డబ్బులు తెచ్చుకుని మళ్ళీ సినిమా చేసాం అనమాట. అంటే ముందు
నేను కూడా అంతే, ముందు జాబ్ బదులు వచ్చేసాను, అసిస్టెంటర్ చేస్తాను, మనీ సరిపోవట్లా. నాకు అప్పట్లో 35,000 40,000 మంత్లీ శాలరీ వచ్చేది, ఇక్కడ 1,500 రూపాయలు ఇస్తారు మంత్లీ. సో అప్పుడు డ్రెస్లో వేసి చూస్తేనేమో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. నేను లెక్చర్గా చేసినప్పుడు వచ్చే శాలరీ తీసుకున్న డ్రెస్లో తీసుకుని అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ టీ తాగలిగినప్పుడు వాళ్ళ డబ్బు ఇవ్వాల్సి వచ్చేవాడు బాధపడతారు. అలాంటి పరిస్థితి అనమాట. సో తను కూడా ఏంటంటే మళ్ళీ ఎంత పట్టుదలగా ఇక్కడ వచ్చి అసిస్టెంట్గా జారీ చేద్దామని చెప్పి మళ్ళీ యూకే వెళ్ళి అక్కడ మళ్ళీ డబ్బులు సంపాదించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కష్టపడి, అంటే తను మొత్తం మనీ పెట్టి తను సొంతంగా సినిమా తీయడం, అంటే సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందో, మేబీ తను నేను రచ్చగొట్టానో తెలియదు, కానీ ఒక విధంగా ఎట్లా అని తెలియదు, కానీ సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉంటే మొత్తం తను, అంటే తన ఫ్రెండ్స్ మొత్తం మీద వాట్ ఎవర్ పూజ చేసుకుని ఒక సినిమా చేయడానికి, ఇలాంటి మంచి సినిమా చేయడానికి. తను ఎవరో మంచి మాట అంది మీనా, వంశీ ప్లస్ జంజార్ గారు రెండు మిక్స్ అయి ఉన్నాయి. అంటే చాలా రోజుల తర్వాత చూశారు కదా, షార్ట్స్ చూస్తేనే అసలు టీజర్ చూస్తే షాక్ అయిపోయాను. అదే సినిమా చూశాను కానీ ఆ టీజర్ కట్ చేయడంలోనే అసలు మన కాకినాడ అలా ఉంటుందా, అంత అందంగా ఉంటుందా, మనం ఎక్కడెక్కడ లొకేషన్స్ పడుతుంది పర్యటన వెళ్ళిపోతూ ఉంటాం, సో అంత అందంగా ఉంటుందా అని, ఆ ఫ్లై క్యామ్లో అంత అందంగా ఉంటుందా కాకినాడని. సో నేను విలేజ్ సినిమా తీస్తాను ఇప్పుడు, గ్రామీణ నేపథ్యం తీస్తాను. డెఫినెట్గా దిస్ సినిమా ఈజ్ సో ఇన్స్పిరేషన్ టు మీ, చాలా మంచి ఇన్స్పిరేషన్ సినిమా. ఎక్కడ ఒక కొత్త దర్శకుడు చేసినట్లేదు సినిమా, చాలా అలవాటు అయిపోయినట్టు, చాలా హ్యాపీగా స్మూత్గా తీసేసినట్టు, సింపుల్గా తీసినట్టే ఉంది. ఏదో కొత్త దర్శకుడు సినిమా చూసినట్టే లేదు. ఇప్పుడు నేను మా ఊరు వెళ్తాను హ్యాపీగా, సత్యరాజ్ గారు కలుస్తారు, నన్ను తాతయ్య గారు కలుస్తారు, కలిసినప్పుడు సార్ సూపర్ సినిమా సూపర్ ఉందని చెప్తాను. సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు, కరెక్ట్గా చేసి పెడతాను. సో చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా చెప్తాను తనతో. ఇంకా ఈ సినిమా నేను ఇంకోటి మట్టపరపై కూడా ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఈ సినిమా శ్రీనివాసరావు చేశాడు, ఈ సినిమా ఎలా బయటకు వెళ్తుంది, ఎలా ఆడియన్స్లోకి వెళ్తాను భయపడ్డాను. మన జీవికలో నేను ఎప్పుడైనా సరే అది టీజర్ వస్తుంది, బిగినింగ్ టీజర్, వాటర్లోంచి షార్ట్ వస్తుంది కదా, తన మ్యూజిక్ని ఎంత బాగా వాడుకున్నాడు, షార్ట్ అలా వాడుకున్నాడు, ఫస్ట్ టీజర్ని ఎలా సినిమాని ఆడియన్స్లో తీసుకెళ్ళి కూడా బాగా తెలిసిపోయింది. సో ఆ టీజర్ చాలా జనాలకు వెళ్ళిపోయింది అనుకున్నాను అయితే నేను, చాలా చాలా బాగా నచ్చింది. ఆ ఫస్ట్ జయం నిశ్చయంరా పల్లె వెలుగు బస్సు గురించి శ్రీనివాసరెడ్డి గారు కామెంట్ చేసిన టీజర్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సాంగ్ చూసిన తర్వాత 100% ఫిక్స్ అయిపోయాను. సో ఈ సినిమాను ఒకటేనంటే, ఈ సినిమా హిట్ అవడానికి ఒకే ఒక రీజన్, ఇంకా అడ్డుంది ఒకటి ఏంటంటే, ఇది సినిమాని జనాల్లో తీసుకెళ్ళడం అంతే. అది మీరు అందరూ తీసుకెళ్తే డెఫినెట్గా సినిమా మంచి ప్లస్ అవుద్ది. నేను పక్కన మా ఊళ్ళో ఇద్దరు మట్టపర్లో ఇద్దరు డైరెక్టర్లు నిలబడి హాయ్ హాయ్ చేసుకుని ఇద్దరం మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటాం. అవునవును. అది కూడా అవును, అది కూడా లేదు. శివాజీ అని పిలిస్తే పలుకుతాడు, ఎక్కడన్నా ఉంటుంది అంతే, స్ట్రీట్ ఉండదు ఒకటే అంతే. అవునవును. సార్ లాస్ట్ ఏంటంటే మా ఇద్దరి గురించి ఇంకోటి చెప్పడం ఏంటంటే, నేనేమో మట్టపర్లో పుట్టి లండన్లో సినిమా తీశాను, తను లండన్లో, నేను మట్టపర్లో ఉన్నవాడిని లండన్లో సినిమా తీశాను, తను లండన్లో కూడా వచ్చి మట్టపర్రు సినిమా తీశాడు. కాబట్టి నాకు సిగ్గు వచ్చింది, నేను కూడా వెళ్ళే సినిమా తీస్తాను మీ కాంపిటీషన్గా. ఇంకా ముఖ్యంగా సుబ్రాజ్ గారి గురించి మాట్లాడాలి. నేను అసిస్టెంట్ ఎంటర్ చేస్తున్నప్పుడు నాకు రాంబాబు అందరికీ ఇన్స్పిరేషన్ లాగే, అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు శివ వచ్చింది. నేను ఇంకా శివ చూసిన వెంటనే చైన్, అందరూ ఏమైనా చైన్ బట్టిన ఏమైనా కొట్టడానికి వెళ్తాను అనుకున్నాను, నేను కెమెరా పట్టుకుని సినిమా తీద్దామని బయలుదేరాను. సో ఇంకా రాంగోపాల్ గారు అంటే కళ్ళగనివ్వండి, ఆయన కలిపి వంతెన ఉంటుంది, ఆ వంతెన పక్కనేమో అటు రాంగోపాల్ గారు, నేను ఒక కారు ఉంటుంది. నాకు ఇంకా విజువల్ గుర్తుంది, నైట్ కళ్ళు వచ్చాయి, డ్రీమ్స్ వచ్చాయి నాకు. ఎక్కడ ఒక విలేజ్లో వంతెన అనమాట, ఆ వంతెనలో ఒక కారు నిలబడి ఉంటుంది, రాంగోపురం ఆర్జీవి అక్కడ, నేను ఇక్కడ ఇద్దరం కలిపి స్టోరీ డిస్కస్ చేస్తున్నామని కళ్ళు వస్తూ ఉండేది. సో ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పి అసిస్టెంటర్గా. ఇంకా మనకు దగ్గరగా బాగా తెలిసిన వారు సుబ్రాజ్ గారు, మా ఊరు పక్కనే సెకండ్పల్లి. మరి పిలిస్తే పలకరు, కానీ జస్ట్ సైకిల్ వేసుకెళ్తే ఆయన హౌస్ వచ్చేస్తుంది. కాబట్టి మా ఊళ్ళో ఉన్న రిలేషన్స్ శివాజీ గారు, అంటే కొన్ని రిలేషన్స్ ద్వారా నేను సుబ్రాజ్ గారిని పట్టుకున్నా, వెళ్ళిపోయి కలిస్తే ఏం చేస్తామంటే ఒకటే చెప్పాను, నాకు ఇంకా బాగుతున్నమాట ఏంటంటే, నేను కుర్చీలో వస్తానండి, పోనీ ఆయన కుర్చీ వేస్తా కనీసం పక్కన ఉంటాను ఓకేనా అని. అంటే రామ్ గోపాల్ గారు పక్కన ఉండి ఆయన పక్కన ఉండి చూసే ఛాన్స్ ఇవ్వండి చాలు నాకు అని చెప్పాను. సో అప్పుడు జాబ్ చేస్తున్నా, ఇప్పుడు శివాజీకి జరిగిన క్లాసులు అయ్యి ఉంటుంది, నేను జాబ్ చేస్తాను. ఏం చేస్తున్నానంటే లెక్చరర్ చేస్తాను, మ్యాథమెటిక్స్ చెప్తానంటే ఎంత జాబ్ వస్తుంది, శాలరీ వస్తుందంటే. నాకు 1 గంట క్లాస్ పీకారు సుబ్రాజ్ గారు. అంటే మొత్తం ఇక ఇండస్ట్రీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తం ఏపీకి చాలా కష్టం చేసేది, నువ్వు అనవసరంగా మంచి జాబులు వేసుకుంటావు, మంచి ఫ్యూచర్ చేసుకుంటున్నావు అని మొత్తం క్లాస్ స్పీకర్. దాని గురించి నేనేం బాధపడలా, ఎందుకంటే
నేను ఇప్పుడు ఎవరైనా నా దగ్గర ఎస్టిమేటర్ జాయిన్ అని వచ్చినప్పుడు సేమ్ క్లాస్ మిగతాను తూచా తప్పకుండా. ఎందుకంటే సుబ్బారావు గారి క్లాస్ తర్వాత కూడా నేను ఆగి కష్టపడి, అంటే నాకు వెళ్ళిపోవడం చాలాసార్లు అనిపించింది ఇండస్ట్రీ నుంచి, కష్టం అనిపించింది, కానీ ఆగి ఆ ఉండేంత ప్యాషన్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాడనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి అంత పెద్ద క్లాస్ పీకాను. తర్వాత కూడా ఉన్నాడు అనుకోండి, డెఫినెట్ డైరెక్టర్ అవుతాడు, దాన్ని మనం ఏం చేయాలి. అలా ఇంకా అందరి గురించి తన కెమెరామెన్ ఎవరు నగేష్, నాకు జీవికలు కలిసాడు ఒకసారి సినిమా చూస్తున్నప్పుడు. నగేష్ కమాన్ చూస్తే మరీ చేశాడు, అసలు నేను నమ్మలా. సార్ నేనే పిలిచి కెమెరామెన్ అంటే నువ్వు ఊరుకో, నేను నమ్మలేదు. అంతా కూడా చాలా బాగున్నాయి విజువల్స్ అన్ని, చాలా బాగుంది. ఐ థింక్ పెళ్లి చూపుల కన్నా ఇది బెస్ట్ వర్క్ మీది, డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ అండి. అవును, ఇట్స్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ సార్. యా సీరియస్లీ సార్, అతను ఎంత సిన్సియర్ అంటే, అతను ప్రొడ్యూసర్ అయింది కూడా ఏ రోజు కూడా ఇలాగ మనీ గురించి కానీ లేదంటే టైం గురించి కానీ దాని గురించి ఆలోచించేవాడు కాదు. ఎప్పుడు షార్ట్ యాక్టర్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ 100% వచ్చే వరకు అతను యాక్చువల్లీ 100% డైరెక్ట్ అవుట్పుట్ ఇది. కార్తిక ఇద్దరు వచ్చి ఎంత సిన్సియర్గా ఎంత వచ్చిందంటే, ఇది మలయాళం సాంగ్, దీన్ని కంపోజ్ చేసావు. నేనంటే అది దాచేస్తే బాగుండు, వీళ్ళిద్దరి పేరు వస్తుంది కదా అనుకున్నా అక్కడ కూర్చుని. లోపల ఏదో అంటే వీళ్ళిద్దరికి పేరు వస్తుంది కదా, సాంగ్ చాలా బాగుంది అనుకుని, కానీ పైకి వచ్చి చాలా సిన్సియర్గా చెప్పేశారు. చెప్తూ తర్వాత ఇంకెవరో ఒక మాట అన్నారు, ఏంటి ఒరిజినల్ కన్నా చాలా బాగుంది అని తను పూర్ణ. సో అర్థమైందా, నిజంగా టాలెంట్ ఉంటే మీరు కాపీ చేసినా దాని వాల్యూ వస్తుంది అనమాట, చూసారా అని. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారిని తనుని ఎలా ఉన్నారంటే సేమ్ మా మట్టపూరు ఊరు అమ్మాయి మా మట్టపూరు ఊరు అబ్బాయిలా ఉన్నారు. శివాజీ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాడు తన్ని. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా జయం నరసింహరావు ఫస్ట్ సినిమా శివాజీకి నేను ఆల్రెడీ అనుకున్నాను, చెప్పాను కూడా. నా ప్రొడక్షన్ అనేది అంటే ఐ థింక్ నేను అది చాలా హోప్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళ కోసం నుంచి ఉంటుంది కాబట్టి, తన రెండో సినిమా శివాజీ నా ప్రొడక్షన్లో చేస్తున్నాడు, అది కూడా చెప్తున్నాను.